భయ్యా ఇండియన్ క్రికెటర్ స్మృతి మందన పెళ్ళైతే క్యాన్సిల్ అయితే అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా వైరల్ చేయడం జరిగిందనమాట. సో, తను చెప్పిన విషయం ఏందనంటే, "ఇక్కడి నుంచి నా లైఫ్‌ని నేను చూసుకోవాలనుకుంటున్నాను. క్రికెట్టే ఇంకా ముఖ్యమని కోరుకుంటున్నానమాట. ఎన్నో కప్పులు గెలవాలని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందనమాట. ఇక పెళ్లి గురించి తర్వాత ఆలోచిస్తా" అని చెప్పి చెప్పిందనమాట. ఎందుకంటే కొన్ని వారాల నుంచి తన పైన ఎన్నో వార్నింగ్స్ వచ్చాయి భయ్య. తన పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేసి మంచిగా క్లారిటీ అయితే ఇచ్చింది భయ్య. ఈ మ్యాటర్‌తోటి ఆమెతోటి వదిలేస్తే బెటర్ అని చెప్పేసి తను చెప్తుందన్నమాట. వాళ్ళ యొక్క ప్రైవసీని భంగం కలగకుండా వచ్చేటైతే బావుంటదని చెప్పేసి తన యొక్క అభిప్రాయం అన్నమాట. అతను కూడా అయితే అదే చెప్తున్నాడు భయ్య. అందరూ కలిసి తన మీద రూమర్స్ అంటే క్రియేట్ చేశారంట. తప్పైతే అని ఏం లేదంట. ఆమె జీవితం ఆమెది, నా జీవితం నాదని చెప్పేసి అతను కూడా మాట్లాడుతున్నాడు. ఇలా జరగడానికి ముఖ్య కారణం అయితే భయ్య నవంబర్ 20న ఎంగేజ్‌మెంట్ జరగాలి భయ్య. అదే నెల 23 తారీఖుకి పెళ్లి జరగాలి. కానీ లాస్ట్ మొమెంట్‌లో వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చేసి హాస్పిటల్ చేరడం జరిగింది. అదే టైంలో తన పలాష్ కూడా హాస్పిటల్ చేరడం జరిగింది. తర్వాత తెలిసి ముచ్చటేందంటే తను ఒక వేరే అమ్మాయితోటి మాట్లాడుతున్నట్టు స్క్రీన్ షాట్లు కనిపించాయి. సో, ఇదంతా జరిగిన తర్వాత ఆటోమేటిక్ తెలిసిపోయింది తను తప్పు చేశాడని చెప్పేసి. బట్ అధికారికంగా ప్రకటన రాలేదు కానీ పాడటం బట్ నిజమైతే అదే జరిగిందన్నమాట మొత్తానికైతే. అంటే నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా భయ్యా. అంటే నాకైతే అదే అనిపించింది భయ్యా. ఖచ్చితంగా తను తప్పు చేశాడు కాబట్టే తను పక్క జరిగిందని చెప్పేసి అర్థమవుతుందన్నమాట. మనోడు ఇలాంటివి పెట్టుకున్న తర్వాత కూడా మరి ఎందుకయ్యా మరి ఇక్కడ తీసుకురావడం అనవసరంగా. ఇప్పుడు తను బాధపెట్టి నువ్వు అటెళ్ళిపోయి అందరి ముందర చేయడం కాకపోతేను. ఇంత మంచి అమ్మాయిని ఎవరో దొరుకుతారా భయ్య నాకు అదే అనిపించింది. పేరుంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంత మంచి అమ్మాయిని ఇష్టపెట్టుకోండి ఇలాంటి కథలేంది వాడడం నాకు అర్థం కాలేదు భయ్య. అతను ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ పుకార్స్, రూమర్స్ ఇవన్నీ కావాలని క్రియేట్ చేశారు. ఆమె గురించి నేనైతే ఎలాంటి చెడుగా మాట్లాడుకోలేదు. నా జీవితం ముందుకు వెళ్ళాలని కోరుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇవన్నీ పక్కన పెట్టేస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నాను అనమాట. ఒకవేళ కనుక ఎలాంటి క్రియేట్ చేస్తే రూమర్స్ అంటే లీగల్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుందంట భయ్య. అంటే తన స్మృతి మందనది తన లవ్ అఫైర్‌ది గానీ, ఇంకా వేరే ముచ్చటైనా సరే గానీ, నెగెటివ్ కామెంట్స్ చేస్తే మాత్రం వేరే విధంగా అయితే ఉంటదని చెప్పేసి తనైతే మాట్లాడాడు భయ్య పలాష్ వచ్చేసి. కానీ లాస్ట్ కోసం మాత్రం ఇది మీకేమనిపించింది భయ్య కామెంట్‌లో చెప్పండి. ఈ విధంగా జరగడం రైటా? రాంగా? అంటే ఇట్లా జరగడం వల్ల స్మృతికే ప్లస్ పాయింట్ జరిగిందని అనుకుంటున్నారా? తన జీవితం ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉందనుకుంటున్నారు? నెక్స్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుంటదా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటదా? కింద కామెంట్‌లో చెప్పండి. బట్ నా తరపున మాత్రం ఏదైనా మంచిగా జరిగింది భయ్య. కనీసం పెళ్ళికి ముందే తెలిసింది. పెళ్ళయ్యాక తెలిసుంటే మాత్రం ఇంకా దరిద్రంగా ఉండేది. వాళ్ళ జీవితం అంతా ఆగమైపోయేది. అటు వాళ్ళది, ఇటు వీళ్ళది ఎవరిదైనా సరే. బట్ ఏది ఏమైనప్పటికీ తన లైఫ్ బాగుండాలని కోరుకుందాం భయ్య. తను ఇంకా మంచి క్రికెట్ ఆడేసి కప్స్ ఎక్కువ తీసుకురావాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.